చైనా మధ్య మళ్లీ సత్సంబంధాలు మెరుగవుతున్నాయి. 2020లో గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి రావడంతో ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా నిలిచిపోయాయి. గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో మోదీ భేటీ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి లభిస్తోంది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటించారు. ఈ పర్యటన తర్వాత భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ పునఃప్రారంభం కానున్నట్లుగా ప్రకటన వెలువడింది. జూన్లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణతో భారత్ చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులతో పాటు మరికొంతమంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారిపోయాయి. ఇక కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ నిలిచిపోయాయి. సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఈ సేవలు పునఃప్రారంభం కాలేదు. అయితే 2024 అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశంలో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్చలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వాంగ్ యీ ఢిల్లీ పర్యటన మైలురాయిగా నిలిచింది. ఈ నెల 18, 19న వాంగ్ యీ న్యూఢిల్లీ పర్యటనలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశాలు సరిహద్దు సమస్యలు, వాణిజ్యం, పరస్పర సహకారంపై విస్తృత చర్చలకు వేదికగా నిలిచాయి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని జయశంకర్ అన్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని నిర్వహించడం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొన్నారు. ఇక వాంగ్ యీ సైతం భారత్ చైనా సంబంధాలు స్థిరమైన, సహకారపూరితమైనవిగా ఉండాలని, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా పార్ట్నర్స్గా ఉండాలని అభిప్రాయపడ్డారు. వాంగ్ యీ పర్యటనలో డైరెక్ట్ ఫ్లైట్స్ పునఃప్రారంభం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ 2020 నుంచి నిలిచిపోవడంతో దీనివల్ల ప్రయాణికులు హాంకాంగ్ లేదా సింగపూర్ వంటి థర్డ్ పార్టీ హబ్ల ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. రెండు దేశాలు త్వరలో ఒక నవీకరించిన ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ను ఖరారు చేసి డైరెక్ట్ ఫ్లైట్స్ను వీలైనంత త్వరగా పునః ప్రారంభించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, చైనా సదరన్, చైనా ఈస్టర్న్ వంటి ఎయిర్లైన్స్ ఢిల్లీ, ముంబై, కోల్కతాతో బీజింగ్, షాంఘై, గ్వాంగ్జౌ వంటి నగరాలను వారానికి డజను కంటే ఎక్కువ ఫ్లైట్స్ను నడిపాయి. అంతేకాకుండా రెండు దేశాలు లిపు లేక్ పాస్ ఉత్తరాఖండ్, షిప్కీ లా హిమాచల్ ప్రదేశ్, నాథులా సిక్కిం వంటి 3 డిజిగ్నేటెడ్ ట్రేడ్ పాయింట్ల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునః ప్రారంభించడానికి అంగీకరించాయి. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులను సులభతరం చేయడంతో పాటు టూరిస్టులు, వ్యాపారవేత్తలు, మీడియా, ఇతర సందర్శకుల కోసం వీసా సౌకర్యాలను మెరుగుపరచడానికి కూడా నిర్ణయించారు. కైలాస మానస సరోవర యాత్రను 2026 నుంచి విస్తరించడం, భారతీయులకు చైనా టూరిస్టు వీసాలను పునః ప్రారంభించడం వంటి చర్యలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. ఇక 24వ రౌండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ సమావేశంలో సరిహద్దు సమస్యలపై వాంగ్ యీ, అజిత్ దోవల్ మధ్య చర్చలు జరిగాయి. సరిహద్దు నిర్వహణ, క్రాస్ బోర్డర్ సహకారాన్ని మెరుగుపరచడానికి రెండు దేశాలు ఎర్లీ హార్వెస్ట్ బౌండరీ డీలిమిటేషన్ కోసం ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. భారత్, చైనా నిర్మిస్తున్న యార్లుంగ్ జాంగ్ బో నదిపై మెగా డ్యాంపై ఆందోళనలను లేవనెత్తింది. ఇదే నది భారత్లో బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. ఈ డ్యాం దిగువ రిపేరియన్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని, పారదర్శకత అవసరమని జైశంకర్ స్పష్టం చేశారు. చైనా హ్యుమానిటేరియన్ సూత్రాల ఆధారంగా అత్యవసర హైడ్రోలాజికల్ డేటాను భారత్తో పంచుకోవడానికి క్రాస్ బోర్డర్ నదులపై ఎక్స్పర్ట్ లెవెల్ మెకానిజంను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఇక వాంగ్ యీ పర్యటనలో ఆర్థిక సహకారంపైన ఇరు దేశాల మధ్య చర్చ జరిగింది. చైనా భారత్కు రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఫెర్టిలైజర్స్, టన్నెల్ బోరింగ్ మెషిన్స్ ఎగుమతులపై నిర్బంధాలను ఎత్తివేయడానికి హామీ ఇచ్చింది. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ హామీలపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. భారత్ చైనా వాణిజ్య లోటు 2022 $94.57 బిలియన్ నుంచి
2025లో $113.45 బిలియన్ పెరిగింది. ఇది భారత్ను మరింత ఆందోళన పెడుతోంది. ఈ లోటును తగ్గించడానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు ట్రంప్ అదనంగా 25% టారిఫ్లు విధించడంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. దీంతో భారత్ చైనాతో సంబంధాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది. భారత్ అమెరికా ఒత్తిడికి లొంగకూడదని చైనా రాయబారి జూ ఫీహాంగ్ సూచించారు. అయితే చైనా పాకిస్తాన్తో ఆల్ వెదర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆపరేషన్ సింధూర్లో భారత సైనిక ఆస్తులపై ఇంటెలిజెన్స్ అందించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాల మధ్య సహకారం భారత్ చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి కీలక ముందడుగు అయినప్పటికీ రెండు దేశాల మధ్య సహకారం కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 31న మోదీ చైనాలోని టియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరు కానున్నారు. అక్కడ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లోనూ పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.